ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రిసార్ట్ లో ఏదో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నానని చెప్పింది కదా మనీషా. మిత్ర కూడా బాగానే ఉత్సాహంగా రెడీ అయి వెళ్తున్నట్టున్నాడు. లక్ష్మి ఇంకెంతసేపు త్వరగా రా. వస్తున్నానండి. అక్కడ మనీషా వ్యాలంటైన్స్ డేని వేరే లెవెల్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటే ఇక్కడ మిత్ర లక్ష్మితో వేరే లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టుందేంటి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మిత్ర గారు చూసావమ్మా, మిత్ర లక్ష్మి జంటగా బయటికి వెళ్తుంటే కంటికి ఎంత ఇంపుగా కనిపిస్తుందో. వీళ్ళ జంటే అంత చూడముచ్చటగా ఉంటుందిరా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, అలా అన్నమాట. మిత్ర మనీషా కోసం వెళ్లకుండా లక్ష్మిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నట్టు. మిత్ర ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. అవును పిన్ని, నేను లక్ష్మి కలిసి రిసార్ట్కి వెళ్తున్నాం. వ్యాలంటైన్స్ డే అనా? అంటే ఆ రిసార్ట్ వాళ్ళు ఈరోజు ఓపెనింగ్ పెట్టుకొని మమ్మల్ని ఇద్దరిని గెస్ట్గా రమ్మన్నారు, అందుకే వెళ్తున్నాం. ఏం రిసార్ట్ అది? PBS అని కొత్తగా పెట్టారంట. వ్యాలంటైన్స్ డే సందర్భంగా PBS అనే రిసార్ట్ ఓపెన్ అవుతోంది. మిత్రని అక్కడికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మనీషా కూడా PBS రిసార్ట్ అని చెప్పిందే. వీళ్ళు కూడా అక్కడికే వెళ్తున్నారా? అసలు ఈ సంగతి మనీషాకు తెలుసో లేదో? వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. సరే మిత్ర, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే పిన్ని. సరే డాడ్, ఇక మేము బయలుదేరుతాం. సరే మిత్ర. అమ్మా లక్ష్మి, రాగానే దిష్టి తీయించుకో అమ్మా. మీ ఇద్దరి జంటని చూస్తూ ఉంటే జనాల కళ్ళు కన్నార్పకుండా చూస్తూనే ఉంటాయి. సరే సరే, ఇక బయలుదేరండి. బాయ్ నానమ్మా. బాయ్. అమ్మా అమ్మా అమ్మా, డ్రీమ్ వేసుకున్నది చాలు, కాస్త రియాలిటీలోకి రా. నువ్వు డ్రీమ్లో చూసిన రియాలిటీ అక్కడ లేదు, అటు చూడు. కలలో చూసినట్టు ఇలలో ఎప్పుడవుతుందో ఏంటో. అవుతుందిలే అమ్మా, ఇద్దరం గట్టిగా కోరుకుందాం. ఆ దేవుడు మాత్రం కాదంటాడా ఏంటి? ఏమోరా, నీ నోటి చలవ వల్ల అది జరిగిపోవాలి. జరుగుతుందమ్మా. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.